మంత్రివర్గంలో స్థానం కోసం ప్రయత్నం చేసినటువంటి మాదిగ ఎమ్మెల్యేలంతా కూడా యూనిటీ అంటే ఏంటో చూపించారు. ఈరోజు ఆ యూనిటీ ఉండడం వల్లనే అడ్లూరి లక్ష్మణ్ గారికి మంత్రివర్గంలో స్థానం దక్కింది. నిజంగా యూనిటీ పవర్ ఏందో ఈరోజు మీ వర్గం నుంచి చూపించినటువంటి పరిస్థితి. ఒక్కతాటిపైన ఉన్నారు, ఎక్కడ కూడా డివేట్ కాలేదు. మీ డిమాండ్ని తెరపైకి తెచ్చారు. అసలు 2 సార్లు అధిష్టానానికి ముఖ్యమంత్రికి విన్నవించుకున్నటువంటి పరిస్థితి. ఏమనుకుంటున్నారు? మంత్రివర్గంలో స్థానం దక్కింది, ఏం చెబుతా ఉన్నారు? ఈరోజు యావత్ రాష్ట్ర తెలంగాణ 32 లక్షల మాదిగ మా కుల బాంధవుల పక్షాన మా గౌరవ 6 శాసనసభ్యులందరం కూడా ఏదైతే మా ఎస్సీ 30 సంవత్సరాల మా యొక్క ఎస్సీ వర్గీకరణ కేటగరేషన్ అన్నదమ్ములాగా విడిపోయేటువంటి చట్టాన్ని అమలు చేసే విషయంలో పూట గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే వారు తీసుకున్న నిర్ణయాన్ని మా 32 లక్షల మా జనాభా కుల బాంధవుల పక్షాన ప్రతినిధిగా ఉండాలని చెప్పి మీ 6 శాసనసభ్యులు మాకు ఎవరికి వచ్చినా మాకు అభ్యంతరం లేదని యొక్క మా మనవిని అధిష్టాన వర్గం ముందు పెడితే మా అధిష్టాన వర్గం ఆశీర్వదించింది. ఈరోజు సామాన్యమైన కార్యకర్తకు ఈరోజు ఇంత పెద్ద అవకాశం దొరకడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎన్ని గంటలకు తెలిసింది మీకు? రాత్రి ఎవరు ఫోన్? ఉదయం 9-15 నిమిషాలకు ముఖ్యమంత్రి గారు స్వయంగా ఫోన్ చేశారు. ఏ శాఖ ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు? ఏం చేయబోతున్నారు? ఏది ఇచ్చినా సంతోషమే. ఏది ఇచ్చినా మొదటి పని ఏం చేయబోతా ఉన్నారు? పేదవాళ్ళకి సంబంధించిన సంక్షేమ కార్యక్రమాల్లో ముందు వరుసలో ఫస్ట్ పేద వర్గాల్లో సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి పని విషయంలో పని చేయబోతా ఉన్నటువంటి స్టేట్మెంట్ అడ్లూరి లక్ష్మణ్ చేస్తూ ఉన్నారు. ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు, కాకపోతే అవకాశం దక్కింది, ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్తా ఉన్నారు. పేదల పక్షాన ఉంటుంది కాంగ్రెస్ పార్టీ, అందులో బాగా పని చేయబోతున్నటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ గదపుతో మధు మల్కేడ్కర్, రాజ్భవన్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.